అవును నిజమే. నారా లోకేష్ ఇద్దరు విద్యార్థులకి సారీ చెప్పారు. సారీ గైస్ మేమేం చేయలేను ఈ విషయంలో అని చెప్పి ఆయన ఒక ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎందుకు చేశారు? ఎందుకు చేయాలి అంటే ఈ మధ్యన ఈ డ్రోన్ విభాగం అనేది చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఆ డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నేరాలను అరికట్టే పనిలో పోలీసులు చాలా సిన్సియర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుడివాడ పరిధిలో ఇంజినీరింగ్ కళాశాల వైపు ఉన్న బహిరంగ ప్రదేశంలో ఇద్దరు విద్యార్థులు మద్యం సేవిస్తూ పోలీసుల డ్రోన్ కెమెరాలకైతే చిక్కుబడ్డారు. అంతేకాదు డ్రోన్ కెమెరాని చూసారో వీళ్ళు ఆ మద్యం సీసాలు అక్కడ వదిలేసి పరుగులు తీశారు. వాళ్ళ వెంట డ్రోన్ కెమెరా కూడా పరుగులు తీసింది. అంతేకాదు వాళ్ళ వెళుతున్న ఎక్కడికి ఉన్నారనే విషయాన్ని పోలీసులు క్లియర్‌గా చూసి వాళ్ళ వెళ్లి కేసు ఫైల్ చేశారు. ఈ వీడియోని మొత్తం చూసిన నారా లోకేష్ సారీ గైస్ ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను కెనాట్ హెల్ప్ అంటూ సరదాగా ఒక చేశారు. పోలీసుల డ్రోన్లు ద్వారా తమ డ్యూటీని సమర్థవంతంగా నిర్వహించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఒక రకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఇలాంటి వ్యసనాలకు అంటే కాలేజీలకి వెళ్ళి కాలేజీలు ఎగ్గొట్టి కాలేజీలు వెనకో లేదంటే ఖాళీ స్థలాల్లో కూర్చుని మందు కొట్టే వాళ్ళకి మొన్న మధ్యన లారీలో కూర్చుని పేకాడుతూ డ్రోన్ కెమెరా పట్టుకుంది. అక్కడ డ్రోన్ కెమెరా పట్టుకుంది. ఇమీడియట్ గా పోలీసులు వెళ్ళారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. అలాగే గంజాయి స్మగ్లర్స్ ని ప్యాకాట్ రాయల్ని మద్యం బాబుల్ని మొత్తం అందరినీ కూడా డ్రోన్ నిఘా ద్వారా పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నేరాలు తగ్గించే ప్రయత్నంలో భాగంగా పోలీసులకి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ చేసిన ట్వీట్ చాలా ఆసక్తిగా